ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పునమి, నువ్వు చెప్పినట్టే పిల్లల్ని తీసుకొచ్చాను. నమస్తే అండి. ఈరోజు మా అమ్మగారి పుట్టినరోజు. ఆవిడికి చిన్నపిల్లల మధ్య పుట్టినరోజుని జరుపుకోవడం అంటే చాలా ఇష్టం. అందుకే పిల్లల్ని తీసుకురమ్మని చెప్పాను. చాలా సంతోషం అమ్మా, పిల్లలు చేసుకున్న అదృష్టం. అమ్మా, పిన్నికి కూడా ఇలా పిల్లల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం ఇష్టమని అమ్మమ్మ చెప్పేది కదా. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. నువ్వు చెప్తుంటే నాలో కూడా అనుమానం స్టార్ట్ అవుతుంది శృతి. ఆ ఫోటో ముందు పెట్టిన స్వీట్స్ అంటే మా చెల్లికి కూడా చాలా ఇష్టం. ఇంకెందుకమ్మా లేటు, వెళ్ళి అమ్మమ్మకి చెప్పి తీసుకొద్దాం. ఈ పండుగని దండగ చేసేద్దాం. వెళ్దాం పద. అత్తయ్య గారు అక్కడే నిలబడిపోయారు. మా అమ్మగారిని చూద్దురు రండి. ఆగో, బుద్ధుందా లేదా నీకు? ఈ ఇంట్లో ఉంటూ నా మాటకు విలువ లేకుండా ఎలా బ్రతుకుతున్నావు? నానమ్మ, అది మధ్యలో మాట్లాడుకు పృథ్వీ. ఎవరి జ్ఞాపకాన్ని దూరం చేసుకోవాలని నాతో నేను యుద్ధం చేస్తున్నానో, ఏ పేరుని ఏ ఫోటోని తలుచుకోవడానికి కూడా రగిలిపోతానో, అలాంటి దాని పుట్టినరోజు నా ఇంట్లో జరిపిస్తావా? ఇంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చిందే? బ్రతకాలనే ఆశ ఉండే ఇదంతా చేస్తున్నావా? నానమ్మ, ఆవేశపడకుండా నేను చెప్పేది ఒకసారి విను. అయినా జరుగుతున్నది పుట్టినరోజే కదా. అయినా ఏదో తప్పు చేస్తున్నట్టు ఎందుకలా సీరియస్ అవుతున్నావు? నాకు నచ్చని పని చేస్తూ నన్నే ప్రశ్నిస్తున్నావా? ఒళ్ళు మండిపోయే పనులు చేస్తుంటే ఓపికతో చూడమంటున్నావా? అమ్మమ్మ గారు, ఇదంతా మిమ్మల్ని వ్యతిరేకించాలనో మీకు కోపం తెప్పించాలనో కాదండి. మా అమ్మకి అనాథ పిల్లలంటే చాలా ఇష్టం. బ్రతికున్న నాళ్ళు ఇలానే అనాథాశ్రమంలో తన పుట్టినరోజుని జరుపుకునేవారు. మాకు దూరమైనా కానీ ఈరోజు తనకిష్టమైన పని చేస్తే ఏ లోకంలో ఉన్నా మనశ్శాంతిగా ఉంటుందన్న ఆశతోనే ఇదంతా చేస్తున్నాను. ఏంటి ఇదంతా? ఇది నా ఇల్లు. ఇక్కడ ఏం జరిగినా నా ఇష్ట ప్రకారమే జరగాలి. మీ కోరికల కోసం నా కడుపు కోతని ఎందుకు గుర్తు చేస్తున్నారు? లేదు, ఇదంతా జరగడానికి వీల్లేదు. వెంటనే ఆపేయండి. ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోండి. అలా చెప్తే పుణ్యమికి అర్థం కాదమ్మమ్మా. క్షణాల్లో నేను క్లియర్ చేస్తాను కదా. వద్దు శృతి, ఒక్క క్షణం ఆగు. ఏంటే, మా అమ్మమ్మ వద్దని చెప్పినా నీకు వినపడట్లేదా? లేక ఆవిడ మాట అంటే నీకు లెక్కలేదా? అమ్మమ్మగారు, మీకు చేతులెత్తి మొక్కుతున్నాను. ఈరోజు మా అమ్మ పుట్టినరోజు. ఇక్కడ ఏ చిన్న ఇబ్బంది కలిగినా
అది మా అమ్మని బాధ పెట్టినట్టే అవుతుంది. కూతురిగా ఆ పాపం నాకు తగలనివ్వకండి. దయచేసి ఏర్పాట్లకి అడ్డుపడకండి. అడ్డుపడ్డం కాదే, అవతలికి విసిరేస్తాను. ఒకసారి చెప్తుంటే అర్థం కావట్లేదా? నా కూతురు మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. అలాంటిది పుట్టినరోజు జరుపుతానంటే ఎలా ఒప్పుకుంటాను? మీ కూతురేంటండి? నేను జరుపుతున్నది మా అమ్మ పుట్టినరోజు. ఏంటి? మీ అమ్మ? అమ్మా నాన్న లేని అనాథవి నీకమ్మేంటి? ఆవిడకి పుట్టినరోజు జరిపించడం ఏమిటి? మళ్ళీ కొత్త డ్రామా మొదలు పెట్టావా? సరే, నేను చెప్పేది నమ్మకండి. కనీసం ఈ ఫోటో చూసైనా నిజం తెలుసుకోండి. రండి అమ్మమ్మగారు. ఆగు నానమ్మా. పృథ్వీ, ఆ ఫోటో ఏదో నన్ను చూడనివ్వు. ముందు నేను చెప్పేది విను నానమ్మా. అప్పటికి నమ్మకం లేకపోతే అప్పుడు ఆ ఫోటో చూడు. పున్నమికి అమ్మా నాన్న లేరన్నది నిజమే. కాకపోతే శివదేవయ్య గారు కన్న కూతురులా చూసుకున్నారు. లాస్ట్ టైం ఆయన్ని కలవడానికి జైలుకి వెళ్ళినప్పుడు ఆయన భార్య పుట్టినరోజు గురించి చెప్పి ఇలా జరిపించమన్నారు. అవునండి, మా అమ్మ పేరు కమలి. అమ్మ అంటే నాన్నకి చాలా ఇష్టం. ఆయన కన్నీళ్లతో అడిగేసరికి నేను కాదనలేకపోయాను. కాదంటావో అవునంటావో మాకెందుకు? అయినా నువ్వే పరాయి దానివి. అది సరిపోనట్టు ఇంట్లో పరాయి వాళ్ళ పుట్టినరోజులు జరిపించడం ఏమిటి? అది కూడా వద్దు, తీసేయండి. నానమ్మ ప్లీజ్, 10 నిమిషాలు అంతా అయిపోతుంది. ప్లీజ్ నానమ్మ, అయిపోయిన వెంటనే అందరినీ పంపించేస్తాను. మేం కూడా లోపలికి వచ్చేస్తాం. నా కోసం నానమ్మ, ప్లీజ్ ప్లీజ్ నానమ్మ. చెబితే వినవు కదా, నీ కోసం ఒప్పుకుంటున్నాను. ఏదో ఒకటి చేసుకోండి. ఏంటమ్మా ఇది? మనం అనుకున్నది ఒకటైతే జరిగింది ఇంకొకటి. ఏదైతే ఏంటి, అమ్మమ్మకి మన మీద కోపం రాలేదు. ఇదే టైంలో మనం సైడ్ అయిపోయి సైలెంట్ అయిపోతే మంచిది. వెళ్దాం పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.